ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఏ స్థాయిలో నమ్మకం కోల్పోయారు అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఈనాడు పత్రిక ఎలా వేస్తుంది అన్నదానికి ఇదో ఉదాహరణ. ఈరోజు ఈనాడు పత్రికలోనే ఒక వార్తను ప్రచురించారు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందుల్లో పర్యటిస్తూ ఉన్నారు. వివిధ రకాల వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళ సమస్యల్ని ఆయనకు విన్నవించుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే జాతీయ రహదారి నిర్మాణంలో ఇల్లు భూములు కోల్పోతున్న బాధితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. మాకు జాతీయ రహదారి కింద భూములు పోతున్నాయి, ఇల్లు పోతున్నాయి, కానీ పరిహారం విషయంలో మాత్రం ప్రభుత్వం మాకు న్యాయం జరగడం లేదు, న్యాయం చేయడం లేదు, పూర్తిగా అన్యాయం జరుగుతోంది, మీరే మాకు న్యాయం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బాధితులు వచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఇది ఈనాడు పత్రికలోనే వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిహారం ఇస్తుందో లేదో చూడండి, లేదంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తా అని జగన్ హామీ ఇచ్చారు అని ఈనాడులోనే రాశారు. దానికి అక్కడికి వచ్చిన కాలనీ వాసులు బాధితులు పలువురు స్పందిస్తూ, ఒకవేళ మీ ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటి, 2 ఏళ్ల వరకు మమ్మల్ని ఎక్కడ తలదాచుకోమంటారు అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారని ఈనాడు రాసింది. దాంతో వారికి ఏం చెప్పాలో తెలియక జగన్ అక్కడి నుంచి వెనుదిరిగారు, స్థానికులకు ఎంపీ అవినాష్ రెడ్డి సర్ది చెప్పారు అని రాశారు. ఈ వార్తను బాగా నిశ్చితంగా గమనిస్తే ఇందులో తప్పేవరిది, జగన్మోహన్ రెడ్డి మీదకి ఈనాడు పత్రిక ఏ విధంగా తప్పును తోసేస్తుంది అనేది మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది. సరే, బాధితులు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి, అధికారంలో లేరు కాబట్టి, ఈ ప్రభుత్వం మీకు న్యాయం చేయకపోతే మేము వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏ నాయకుడైనా అదే పని చేస్తారు. దానికి స్పందిస్తూ కాలనీవాసులు, ఒకవేళ మీ ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటి అని అన్నారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అవమానం కదా. అంటే ప్రభుత్వం మీద పబ్లిక్ ఏ స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయారు, ఈ ప్రభుత్వం ఉండగా మాకు న్యాయం జరగదు, ఒకవేళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కూడా రాకపోతే మా పరిస్థితి ఏంటి అనే స్థాయికి బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద 1% నమ్మకం ఉన్నా కూడా ఇంత ఆవేదన చెందుతారా, 2 ఏళ్ల వరకు మమ్మల్ని ఎక్కడ తలదాచుకోమంటారు అని జగన్మోహన్ రెడ్డిని బాధితులు ప్రశ్నించారని ఈనాడు పత్రిక రాసింది. ఈ ప్రశ్న సాధారణంగా అయితే ప్రభుత్వానికి, అధికార పార్టీ నేతలకు పబ్లిక్ ఎక్కడైనా కూడా సంధిస్తూ ఉంటారు. కానీ అధికార పార్టీ నేతల్ని నిలదీసే, ప్రశ్నించే, సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేంత చనువు కానీ, పబ్లిక్ ధైర్యం చేసే పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో లేదు. అందుకే ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవేదనని, వాళ్ళ నిస్సహాయతని తెలియజేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో రాకపోతే ఇక మా పరిస్థితి ఏంటి అని బాధితులు ప్రతిపక్ష నాయకుడి దగ్గర అంటూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద 1% వాళ్ళకి నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు ఎలాంటి న్యాయం జరగదు అన్న నిర్ధారణకు ఈ బాధితులు వచ్చి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ 2 ఏళ్ల కాలం మేము ఎక్కడ తలదాచుకోమంటారు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే సాధారణంగా అయితే ఈ ప్రశ్న అధికార పార్టీకి సంధిస్తారు. కానీ బాధితుల నిస్సహాయ పరిస్థితి వల్ల జగన్మోహన్ రెడ్డి ఒకరు కనిపించారు కాబట్టి ఆయన దగ్గర మాత్రమే ఈ ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. దీంతో వారికి ఏం సర్ది చెప్పాలో తెలియక జగన్ అక్కడి నుంచి వెనుదిరిగారు. అంటే జగన్ చేతగాని వాడు, ఏం సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు అన్నట్టుగా, మొత్తం జగన్ వైఫల్యం ఇది అన్నట్టుగా ఈనాడు పత్రిక ఈ లైన్ ద్వారా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, ఇప్పుడు జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, ఇల్లు కోల్పోయే వారికి పరిహారం అంటే 100 కోట్ల రూపాయల వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులు ఇవ్వలేరు కదా 100 కోట్లు. సరే, ఈ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో ఈనాడు యాజమాన్యం ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి, మేమే ఇచ్చేస్తామని వెంటనే చెక్కులు రాసి ఇచ్చి ఉండేవారా? జగన్ తన బాధ్యతగా పరిహారం ఇస్తే తీసుకోండి, లేదంటే మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పారు. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం లాగా, ఆయన ఏమీ సమాధానం చెప్పలేక అక్కడి నుండి పారిపోయారన్నట్టుగా, అదేదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే సమాధానం చెప్పలేక వెనుదిరిగి ఉంటే, ముఖ్యమంత్రి అధికారంలో ఉండి బాధ్యత ఉండి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్ళిపోయారంటే బాగుంది. ప్రతిపక్ష నాయకుడు బాధితులు వచ్చి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక వెనుదిరిగారు, అవినాష్ రెడ్డి సర్ది చెప్పారని ఈనాడు పత్రిక రాస్తోంది. అంటే ఇంతకు మించి అన్యాయం ఏమైనా ఉంటుందా? మీడియా ప్రశ్నించాల్సి వస్తే ప్రభుత్వాన్ని కదా ప్రశ్నించాల్సింది. చివరకు ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం కోల్పోయి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి మీ ప్రభుత్వం రాకపోతే మా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది, పూర్తిగా నమ్మకం సడలుతోంది పబ్లిక్ లో ప్రభుత్వం మీద. కాబట్టి మీరు చొరవ తీసుకొని ఇలాంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించండి అని మీడియా డిమాండ్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి, ప్రభుత్వ వైఫల్యం గురించి ఒక్క లైన్ రాయకుండా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అక్కడ నుండి అని ఈనాడు పత్రిక రాస్తోందంటే చూడండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా, అధికార పార్టీ నేతలు చేయాల్సిన పనుల్ని, వాళ్ళ తప్పిదాలను కూడా జగన్మోహన్ రెడ్డి చేతగానితనంగా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి ఎంత ఈజీగా ఈనాడు పత్రిక ఒక్క లైన్ తో తోసేసిందో ఇక్కడే అర్థమవుతోంది కదా. ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి బాధితులు మీరు రాకపోతే మా పరిస్థితి ఏంటి అని అన్నారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరమైన పరిస్థితి. అంటే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు, జగన్మోహన్ రెడ్డి మాకు దిక్కు, ఒకవేళ ఆయన రాకపోతే మా పరిస్థితి ఏంటి అన్నంత
అగమ్య గోచరమైన దిక్కుతోచని పరిస్థితుల్లోనికి పబ్లిక్ వెళ్ళిపోతున్నారన్నది అధికార పార్టీ అర్థం చేసుకోవాలి.